మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1176. ఈరోజు డైలీ మనీ షోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు రిలేటెడ్ గా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. దాని తర్వాత ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా హోప్స్ బిల్డ్ అయ్యేసరికి మార్కెట్లో అయితే కొంత పాజిటివ్ మూమెంటం చూసాం. దీంతో పాటుగా ఈరోజు సెషన్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మోస్ట్ ఆఫ్ ది ఏఎంసీ స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ కావచ్చు, నిపాన్ ఏఎంసీ కావచ్చు, ఇటువంటి స్టాక్స్ లో చాలా ప్రెషర్ చూసాం కదా. యాక్చువల్లీ సెబీ ఒక కొత్త రూల్ అయితే తీసుకొస్తుంది. ఈ రూల్ తీసుకొచ్చినట్లయితే కొంతవరకు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ పైన ఇంపాక్ట్ పడుతుంది. దాంతో పాటుగా డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా, కొన్ని వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా లిస్టెడ్ స్పేస్ లో ఉన్నాయి కదా, వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. బట్ ఓవరాల్ గా ఇది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కి అయితే బిగ్ బెనిఫిట్ గానే మనం చూడొచ్చు. సో దాని గురించి ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ తెలుసుకోవాలి. వాటి గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటు అదానీ స్టాక్స్ లో కొంత పాజిటివ్ మూమెంటం చూసాం అండ్ అలాగే మోర్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అన్ని కూడా వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 368 పాయింట్స్ పెరిగి 84,997 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 117 పాయింట్స్ పెరిగి 26,053 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.55% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.50% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.29% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ స్లైట్ గా పాజిటివ్ గా ఓపెన్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని దాని తర్వాత బాగానే పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది. యాక్చువల్లీ మార్కెట్ లో ఈ పాజిటివ్ మూమెంటం బిల్డ్ అవడానికి వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటంటే యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ మన ఇండియా రిలేటెడ్ గా, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి రిలేటెడ్ గా పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. ఈయన ఏమన్నారంటే, నరేంద్ర మోడీ గారి రిలేటెడ్ గా నాకు చాలా గ్రేట్ రెస్పెక్ట్ ఉన్నది అండ్ ఆయన చాలా నైస్ పర్సన్ బట్ చాలా టఫ్ పర్సన్ కూడా అని చెప్పే కామెంట్ చేస్తూ ఇండియాతోనైతే యుఎస్ ట్రేడ్ డీల్ చేసుకుని స్ట్రాంగ్ ఎకనామిక్ రిలేషన్షిప్ అయితే ఏర్పరచుకోబోతున్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ వచ్చాయి. సో ట్రంప్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్స్ వచ్చాయో మన ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా త్వరలోనే అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లోనైతే హోప్స్ బిల్డ్ అయ్యాయి. యాక్చువల్లీ నవంబర్ ఎండింగ్ కల్లా కూడా ఈ ట్రేడ్ డీల్ అంటే ఫస్ట్ రేంజ్ ఆఫ్ డీల్ అయితే అనౌన్స్మెంట్ రావచ్చు అని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ కొన్ని ఆల్రెడీ రిపోర్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నట్లుగా ఈ ట్రేడ్ డీల్ గనక జరిగిపోయింది అనుకోండి, మన పైన విధించినటువంటి టారిఫ్స్ కూడా తగ్గుతాయి కాబట్టి అది ఇండియా రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. బట్ డొనాల్డ్ ట్రంప్ ని మనం కంప్లీట్ గా నమ్మగలమా అంటే, ఆయన ఒక రోజు పాజిటివ్ గా స్టేట్మెంట్ చేస్తే ఒక 2 days ఆగేసరికి మళ్ళీ నెగిటివ్ గా స్టేట్మెంట్ చేసేటువంటి వ్యక్తి. సో అందుకని ఈ ట్రేడ్ డీల్ జరిగే వరకు కూడా కొంతవరకు ఈయన స్టేట్మెంట్స్ అయితే మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తాయన్నది మనం అర్థం చేసుకోవాలి. దీంతో పాటుగా మన కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు కూడా యూరోపియన్ యూనియన్ తోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా డిస్కషన్స్ అయితే క్లోజ్ అయ్యాయి. డిస్కషన్స్ చాలా ఇంటెన్స్ అండ్ ప్రొడక్టివ్ గా జరిగాయని, ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ మధ్యన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే ఈ రెండు కల్లా జరగచ్చు అని చెప్పి హోప్స్ అయితే వస్తున్నాయి. సో ఒక్కొక్క కంట్రీతోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళడం వలన మన ఎక్స్పోర్ట్స్ ని కంప్లీట్ గా మనం డైవర్సిఫై చేసుకోవచ్చు కదా. ప్రతి ఒక్క కంట్రీకి కూడా మనం ఎక్స్పోర్ట్స్ కనుక చేయగలిసినట్లయితే దాని ద్వారా మన ఇండియన్ ఎకానమీ అయితే చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. యాక్చువల్లీ రీసెంట్ గా యుఎస్ మన పైన టారిఫ్స్ విధించిన తర్వాత కూడా వేరియస్ రేటింగ్ ఏజెన్సీస్ అయితే మన ఇండియా రిలేటెడ్ గా పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి. ఒకవేళ ఈ టారిఫ్స్ ఇండియా పైన పడినా కూడా మన ఇండియన్ ఎకానమీ అయితే స్ట్రాంగ్ గానే గ్రో అవుతుంది అని చెప్పి వాళ్ళ రేటింగ్స్ అయితే అప్గ్రేడ్ చేశారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూసినట్లయితే ఈ టారిఫ్ వార్ కూడా ఎండ్ అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఓవరాల్ గా మన ఇండియా రిలేటెడ్ గా అది పాజిటివ్ సినారియో క్రియేట్ చేయనుంది. దీంతో పాటుగా ఫేమస్ ఇన్వెస్టర్ అయినటువంటి మార్క్ మోబిస్ కూడా మాట్లాడుతూ, ప్రీవియస్ గా మేము యాంటిసిపేట్ చేసిన దానికన్నా కూడా సెన్సెక్స్ ఇంకా ఫాస్ట్ గానే గ్రో అవ్వచ్చు, త్వరలోనే సెన్సెక్స్ 1 lakh మార్క్ ని కూడా టచ్ అవ్వచ్చు అని చెప్పి ఆయన అయితే కామెంట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇండియాను వదిలేసి చైనా రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ షిఫ్ట్ అవుతున్నది కదా, అది కొంతకాలం మాత్రమే ఉంటుంది. తిరిగి ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ ఇండియా పైన వస్తుంది అండ్ ఇండియా రిలేటెడ్ గా ఆయన చాలా పాజిటివ్ గా ఉన్నానని, వీటితో పాటుగా అదానీ గ్రూప్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ చాలానే కావాల్సి ఉన్నది. సో అందుకనే అదానీ గ్రూప్ లో గనక ఇన్వెస్ట్ చేసినట్లయితే అది ఇండియాలోని ఇన్వెస్ట్ చేసినట్లు అవుతుంది అని చెప్పి ఆయన అయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఈయన దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ స్టేట్మెంట్స్ తో ఈ రోజు సెషన్ లోని అదానీ గ్రూప్ స్టాక్స్ లో కూడా మనకి కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. సో మార్కెట్ రిలేటెడ్ గా ఉన్నటువంటి సినారియో అయితే అది. కాకపోతే ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఈ రోజు నైట్ కి యుఎస్ ఫెడ్ మీటింగ్ యొక్క అవుట్కమ్ అయితే రానున్నది. ఈసారి యుఎస్ ఫెడ్ దగ్గర
దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావచ్చు అని చెప్పి మార్కెట్ లో చాలానే హోప్స్ ఉన్నాయి. సో యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ వస్తుందో మనం చూడాలి. దీంతో పాటుగా వీళ్ళ దగ్గర నుంచి యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా వచ్చేటువంటి స్టేట్మెంట్స్ కూడా మార్కెట్ పైన రేపు ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉన్నది. వీటితో పాటు రేపు ట్రంప్ అండ్ చైనీస్ ప్రెసిడెంట్ అయినటువంటి జిన్పింగ్ వీళ్ళిద్దరి మధ్యన కూడా మీటింగ్ జరగచ్చు అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. సో ఈ మీటింగ్ తర్వాత యుఎస్ అండ్ చైనా రిలేషన్షిప్ రిలేటెడ్ గా కూడా వీళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ రావచ్చు. కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ కూడా మార్కెట్ పైన పడేటువంటి అవకాశం ఉన్నది అన్నది ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ గనక వీడియో చూస్తున్న ఈ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేదోటే, మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ 2 days నుంచి మీరు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చూస్తున్నట్లయితే ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నది. అదే నరేంద్ర మోడీ గారిని చంపడానికి యుఎస్ఏకి చెందినటువంటి సిఐఏ ఏజెంట్ ఒకరు బంగ్లాదేశ్ లోని అతని ఆపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఇది ఎప్పుడు జరిగిందంటే రీసెంట్ గా చైనాలోని SCO సమిట్ జరిగింది కదా. ఈ సమిట్ లోని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అండ్ అలాగే రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు కదా. సో చైనాలో జరిగినటువంటి ఈ ఈవెంట్ టైంలోని చాలా వరకు మీరు చూసినట్లయితే సడన్ గా పుతిన్ గారు నరేంద్ర మోడీ గారిని ఆయన కార్ లోని ఇండివిజువల్ గా తీసుకెళ్లారు. ఆ టైంలో నా న్యూస్ అయితే బాగా తిరిగింది కూడా. సో ఈ ఈవెంట్ జరుగుతున్నటువంటి టైంలోనే బంగ్లాదేశ్ లోని ఈ ఆపరేషన్ చేస్తున్నటువంటి ఏజెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఒక హోటల్లోని అనుమానాస్పదంగా చనిపోయాడని అండ్ అతను చనిపోయిన తర్వాత బంగ్లాదేశ్ కనీసం అతనికి పోస్ట్ మార్టం కూడా చెయ్యకుండా యుఎస్ ఎంబసీకి తిరిగి అతని బాడీని అయితే అప్పగించేసింది. అసలు పోస్ట్ మార్టం చేయకుండా ఇలా అప్పగించడం ఏంటి? దట్టు అతను మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని అటాక్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి అని. సో ఈ ఇన్ఫర్మేషన్ ముందుగానే తెలియడంతో రష్యాయే ఈ ఆపరేషన్ సీక్రెట్ గా చేసి ఉండొచ్చు. సో రష్యా ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ గారు మన నరేంద్ర మోడీ గారికి హెల్ప్ చేశారని చెప్పేసి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఇది నిజమా కాదా అన్నది ఎవరికీ కూడా తెలీదు. మార్కెట్ లోని వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ లో న్యూస్ అయితే తిరుగుతున్నది. బట్ మనందరికీ తెలుసు కదా, రష్యా ఎప్పటి నుంచో మన ఇండియాకి చాలా క్లోజ్ ఫ్రెండ్. అండ్ ఈవెన్ యుఎస్ మనల్ని బెదిరిస్తున్నా కూడా, అంటే రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని బెదిరిస్తున్నా కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా మనం రష్యా నుంచి ఆయిల్ ని కొనడం అయితే ఆపలేదు. అండ్ రష్యా కూడా మనకి బాగానే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇండియా అండ్ రష్యా కూడా కొలాబరేటివ్ గా ఎప్పుడు కూడా వర్క్ చేస్తానే ఉన్నాయి. ఇప్పుడు ఇది జరిగిందా లేదా అన్నదైతే మనకు తెలియదు, కానీ నిజంగా ఇది గనక జరిగి రష్యా మనకి ఈ విధంగా సపోర్ట్ చేసినట్లయితే ఆ ఫ్రెండ్షిప్ అన్నది ఎప్పటికీ కంటిన్యూ అవ్వాలనే కోరుకుందాం. నెక్స్ట్ సెబీ నిన్న ఒక కన్సల్టేషన్ పేపర్ అయితే రిలీజ్ చేసింది మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ రిలేటెడ్ గా. ఈ కన్సల్టేషన్ పేపర్ వచ్చిన తర్వాత ఈ రోజు మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మోస్ట్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్ అంటే AMC స్టాక్స్ ఉంటాయి కదా, వీటన్నిటిలో ప్రెషర్ చూసాం. అండ్ అలాగే ఆనంద్ రాటి, నోవమా వెల్త్ తో పాటు అదర్ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ స్టాక్స్ లో కూడా మనకి బాగానే ప్రెషర్ కనపడింది. నో సెబీ తీసుకొచ్చినటువంటి ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బ్రోకర్స్ అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ అయినా ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా అయితే ఇది పాజిటివ్ కానుంది. ఫస్ట్ సెబీ తీసుకొచ్చినటువంటి కన్సల్టేషన్ పేపర్ లో ఏముందంటే, మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మన దగ్గర నుంచి టోటల్ ఎక్స్పెన్స్ రేషియో చార్జ్ చేస్తాయి కదా. ఇది మన దగ్గర నుంచి సెపరేట్ గా ఏం కలెక్ట్ చేయరు. మనం ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే చేస్తామో దాని నుంచే ఈ టోటల్ ఎక్స్పెన్స్ రేషియో అన్నది వీళ్ళు తీస్తుంటారు అనమాట. దీనిలోని వేరియస్ స్కీమ్స్ మీద ఒక్కొక్క రకంగా ఉంటుంది ఎక్స్పెన్స్ రేషియో అన్నది. సో దీనిలో మనం చూసినట్లయితే క్లోజ్డ్ ఎండెడ్ స్కీమ్స్ ఉంటాయి కదా, ఈ క్లోజ్డ్ ఎండెడ్ స్కీమ్స్ లో ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్స్ పైన ప్రీవియస్ గా 1.25% టోటల్ ఎక్స్పెన్స్ రేషియో ఉంటే దాన్ని 1% కి తగ్గించాలని సెబీ కొత్తగా ప్రపోజ్ చేసింది. అదే నాన్ ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్స్ అయితే 1% నుంచి 0.8% కి తగ్గించాలని. అదే మీకు ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్ లోని ETFs కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా, వీటిలోని TER ని 1% నుంచి 0.8% కి తగ్గించాలని. వీటితో పాటు వేరియస్ అదర్ స్కీమ్స్ లో కూడా ఈ TER ని అయితే సెబీ తగ్గించాలని చెప్పి ప్రపోజల్ చేసింది. వీటితో పాటుగా మ్యూచువల్ ఫండ్స్ చేసేటువంటి ట్రేడ్స్ అంటే స్టాక్స్ అవి కొంటుంటాయి కదా, ఆ ట్రేడ్స్ కి బ్రోకరేజ్ ఫీని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అయితే పే చేయాలి కదా బ్రోకర్స్ కి, ఆ బ్రోకరేజ్ ఫీ కూడా తగ్గించాలని చెప్పి సెబీ ప్రపోజ్ చేసింది. అది క్యాష్ మార్కెట్ లోనైతే ఈ ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి, ప్రీవియస్ గా 12 basis points వరకు కూడా వీళ్ళు బ్రోకరేజ్ ఫీ పే చేస్తే దాన్ని 2 basis points కి తగ్గించాలని. అదే డెరివేటివ్స్ లో అయితే ప్రీవియస్ గా 5 basis points వీళ్ళు పే చేస్తే దాన్ని 1 basis points కి తగ్గించాలని సెబీ ప్రపోజల్ తీసుకొచ్చింది. ఓవరాల్ గా దీనివల్ల ఏమవుతుందంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కి కావచ్చు అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కంపెనీస్ కి కావచ్చు, ఆ కంపెనీస్ పైన దీని యొక్క ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే వాళ్ళ రెవెన్యూస్ తగ్గుతాయి కాబట్టి ఆబ్వియస్ గా వాళ్ళ పైన ఇంపాక్ట్ పడుతుంది. దానివల్లనే ఓవరాల్ గా AMC స్టాక్స్ లోని అండ్ అలాగే ఈ వెల్త్ మేనేజ్మెంట్ స్టాక్స్ లో మనకి ప్రెషర్ కనపడింది. బట్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే ఓవరాల్ గా ఈ ఎక్స్పెన్స్ రేషియో తగ్గడం వలన
ఇన్వెస్టర్స్ పైన పడేటువంటి చార్జెస్ అన్నవి తగ్గుతాయి కాబట్టి ఓవరాల్ గా దానివల్ల ఏమవుతుందంటే ఫండ్స్ లో వచ్చేటువంటి రిటర్న్స్ ఇన్వెస్టర్స్ కి పెరుగుతాయి కాబట్టి ఇది ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా అయితే మనం పాజిటివ్ గా చూడొచ్చు. సెబీ యాజ్ ఆఫ్ నో కన్సల్టేషన్ పేపర్ ని మాత్రమే రిలీజ్ చేసింది. వన్స్ ఇండస్ట్రీ దగ్గర నుంచి ఫుల్ గా అందరి దగ్గర నుంచి కూడా దీని యొక్క రెస్పాన్స్ తీసుకున్న తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. మీలో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, సో సెబీ తీసుకొచ్చినటువంటి ఈ కొత్త ప్రపోజల్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్, లీడింగ్ మైక్రో మార్కెట్స్ లోని ప్రాపర్టీ ప్రైసెస్ అయితే నియర్లీ 50% వరకు కూడా తగ్గాయని చెప్పి ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. ఇందులోని సెలెక్టెడ్ లగ్జరీ మైక్రో మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ప్రాపర్టీ ప్రైస్లు అయితే బాగా తగ్గాయని, దీనిలో మెయిన్లీ మనం చూడాలంటే ముంబై వరోలీలోని ప్రాపర్టీ ప్రైస్లు నియర్లీ 45% వరకు తగ్గాయి. ఎందుకంటే ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్స్ ఎక్కువగా జరిగాయి, బట్ డిమాండ్ అయితే అంతలా కనపడట్లేదు. దాంతో మనకి అక్కడ ప్రైస్లు అయితే బాగా పడ్డాయి. అంటే ప్రాజెక్ట్ లాంచ్ చేసినప్పుడు ప్రైస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నది, బట్ లాంచ్ తర్వాత ఇప్పుడు చూసినట్లయితే ప్రాపర్టీ ప్రైస్లు ఆన్ అండ్ యావరేజ్ బాగానే తగ్గాయని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. దాని తర్వాత ముంబై బాంద్రాలో మనం చూసాం అనుకోండి, డిఫరెంట్ సినారియో ఉంది. అక్కడ ప్రాపర్టీ ప్రైస్లు లాంచ్ కన్నా కూడా ఇప్పుడు బాగా పెరిగాయి, నియర్లీ 45% పెరిగాయి. గురుగావ్లోని 36% వరకు తగ్గాయని, బట్ పూణే కరాడి చూసినట్లయితే 20% వరకు ప్రాపర్టీ ప్రైస్లు పెరిగాయని. అండ్ అదే హైదరాబాద్ కోకాపేట్ వచ్చినట్లయితే, ఈ కోకాపేట్ గురించి మీరు న్యూస్ లో చాలా సార్లు వినుంటారు, ఎకరం ఇంతకెళ్ళింది అంతకెళ్ళింది అని చెప్పి భయంకరంగా. ఈ కోకాపేట్ లో కూడా ప్రైస్లు 9% వరకు కూడా తగ్గినట్లుగా వీళ్ళైతే ఆర్టికల్ ని పబ్లిష్ చేశారు. సో ఈ వీడియో చూసిన వాళ్ళు చాలా మంది ఇక్కడ అంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, ముంబైలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇటువంటి సినారియోని మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను చూసిన దాని ప్రకారం కొంతవరకు అంటే హైదరాబాద్ మార్కెట్ విషయంకి వచ్చేసరికి బాగానే మనకి ఇన్వెంటరీ అయితే ఉన్నది. ఇన్వెంటరీ బాగానే పెరిగిన ప్రైస్ లాస్ట్ 1 year నుంచి అయితే పెద్దగా పెరగలేదు, కానీ ప్రైస్లు తగ్గినట్టుగా అయితే ఎక్కడా కనపడలేదు. మీకు ఎక్కడైనా ప్రైస్లు బాగా తగ్గినట్టుగా నిజంగా కనపడుతుందా? కనపడుతున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, జీమెయిల్ వాడేటువంటి యూజర్స్ అందరికీ కూడా బిగ్ షాకింగ్ న్యూస్ అయితే కనపడుతున్నది. గ్లోబల్లీ 183 మిలియన్ జీమెయిల్ అకౌంట్స్ యొక్క పాస్వర్డ్స్ అయితే లీక్ అయిపోయాయని, ఈ లీక్ అయినటువంటి పాస్వర్డ్స్ వెబ్ లోనైతే తిరుగుతున్నాయని చెప్పి ఆస్ట్రేలియాకి చెందినటువంటి సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ 183 మిలియన్ యూనిక్ అకౌంట్ పాస్వర్డ్స్ తో పాటుగా 16.4 మిలియన్ ఈమెయిల్ అడ్రసెస్ కూడా లీక్ అయ్యాయి. సో ఓవరాల్ గా దీని వలన చాలా మంది నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నదని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. సో నిజంగా లీక్ అయ్యాయా లేదా అని మనకైతే తెలియదు, కానీ ఒక పని అయితే చేయండి. మీలో ఎవరైతే జీమెయిల్ అకౌంట్స్ వాడుతున్నారో పాస్వర్డ్ ఒకవేళ కాంప్రమైజ్ అయిందనుకోండి, అన్నెసరీ మన జీమెయిల్ లో ఉండేటువంటి డేటా అంతా కూడా హ్యాక్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మీ జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ ఏదైతే ఉన్నదో దాన్ని చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. చేంజ్ చేసుకోవడమే కాకుండా మీ జీమెయిల్ లోని ఎవరైనా లాగిన్ అవ్వాలన్నా కూడా 2-factor ఆథెంటికేషన్ ఉంటుంది కదా, అంటే మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కూడా మీ మొబైల్ కి మళ్ళీ కూడా మీకు ఒకసారి వచ్చి అడుగుతుంది, అంటే మీరే లాగిన్ చేస్తున్నారా లేదా అని చెప్పి. ఆ 2-factor ఆథెంటికేషన్ కూడా ఆన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, వేదాంత వాళ్ళు వాళ్ళకి చెందినటువంటి వేరియస్ వర్టికల్స్ ని డీమర్జ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా, బట్ ఈ డీమర్జర్ రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి వేరియస్ ఎలిగేషన్స్ అయితే వచ్చాయి. అంటే ఈ డీమర్జర్ ప్రాసెస్ కరెక్ట్ గా అవ్వట్లేదని, అండ్ ఈ డీమర్జర్ జరిగినట్లయితే ఒక కంపెనీలో వీళ్ళు డిఫాల్ట్స్ అవి చేయొచ్చు అని చెప్పి కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి NCLT లో అప్పీల్ వచ్చింది. ఈ హీరింగ్ అయితే ఇంకా NCLT లోనే నడుస్తున్నదని, ఇది ఫర్దర్ గా కూడా కొంత డిలే అవుతున్నట్లుగా CNBC వాళ్ళైతే షేర్ చేస్తున్నారు. సో ఇలా డీమర్జర్ లేట్ అవుతుండడంతో వేదాంత వాళ్ళైతే చాలా ఫాస్ట్ గా ఈ హీరింగ్ అయితే కంప్లీట్ చేయాలి, ఎందుకంటే ఇది డిలే అయిపోతుందని చెప్పి NCLT ని రిక్వెస్ట్ చేసినట్లుగా వీళ్ళైతే చెప్తున్నారు. నవంబర్ 12th రోజునైతే దీని రిలేటెడ్ గా రీహీరింగ్ అయితే జరుగుతుంది. ఈ రీహీరింగ్ తర్వాత ఫైనల్ ఈ డీమర్జర్ ప్రాసెస్ ముందుకు వెళ్తుందా లేదా అన్నది మనం చూడాలి. నెక్స్ట్, వోడాఫోన్ ఐడియా AGR డ్యూస్ కేసు అయితే సుప్రీంకోర్టు లో నడుస్తున్నది కదా. రీసెంట్ గానే సుప్రీంకోర్టు హీరింగ్ లోని సుప్రీంకోర్టు ఏమన్నదంటే గవర్నమెంట్ దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలని చెప్పి గవర్నమెంట్ కి సుప్రీంకోర్టు సజెస్ట్ చేయడంతో ఆ టైంలో కొంత మనకి వోడాఫోన్ ఐడియా స్టాక్ లో అయితే పాజిటివ్ మూమెంట్ కనపడింది. ఎందుకంటే ఈ AGR డ్యూస్ రిలేటెడ్ గా గవర్నమెంట్ నుండి ఏదైనా రిలీఫ్ వచ్చింది అనుకోండి, అది వోడాఫోన్ ఐడియాకి అయితే పెద్ద రిలీఫ్ గానే మనం చూడొచ్చు. బట్ దీని రిలేటెడ్ గా ఈ రోజు మన టెలికాం మినిస్ట్రీ అయితే రెస్పాండ్ అవుతూ ఇప్పటి వరకు సుప్రీం కోర్టు నుంచి అయితే వీళ్ళకి ఆర్డర్ రిసీవ్ అవ్వలేదని, వన్స్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ ఆర్డర్ లో ఏ ఉన్నదని కంప్లీట్ గా అయితే స్టడీ చేసి దాని వల్ల ఏం ఇంప్లికేషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సి ఉన్నది. అండ్ వోడాఫోన్ ఐడియా కూడా రిలీఫ్ కి అప్లై చేసే వరకు కూడా మేము వెయిట్ చేసి చూస్తామని చెప్పి ఆయన అయితే కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇప్పుడు వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా గవర్నమెంట్ ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది అన్నది మనం చూడాలి. ఒకవేళ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా రిలీఫ్ మెజర్స్ కనుక వీళ్ళకి వస్తే ఈ టైంలో వోడాఫోన్ ఐడియాకి అయితే అది పెద్ద రిలీఫే కానుంది. నెక్స్ట్, L&T వాళ్ళు సౌదీ అరేబియాలోని వాళ్ళ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్
డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోని లార్జ్ ఆర్డర్స్ విన్ అయినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలో ఒక ఆర్డర్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా వచ్చినట్లయితే మరొక ఆర్డర్ ట్రాన్స్మిషన్ లింక్స్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఆర్డర్, వీటితో పాటు మరికొన్ని ఆర్డర్స్ కూడా వచ్చాయి. సో ఈ ఆర్డర్స్ ని వీళ్ళు లార్జ్ ఆర్డర్స్ అంటున్నారంటే ఈ ఆర్డర్స్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2500 to 5000 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. వీళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ అయితే విన్ అవుతూనే ఉన్నారు. వాటి గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో ఇలా కంటిన్యూస్ ఆర్డర్స్ విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది ఎల్ఎన్టీ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కి ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీర్స్ లిమిటెడ్ వాళ్ళకి భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 248 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు 60 MLD సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఈపీసీ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. ఈ ప్లాంట్ ని వీళ్ళు 36 months లోని కంప్లీట్ చేసి 5 years పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినటువంటి అరవింద్ స్మార్ట్ స్పేసెస్ వాళ్ళు ఒక హారిజాంటల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా వడోదరా మార్కెట్ లోకి కూడా ఎంటర్ అయినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు ఈ జాయింట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే చేయబోతున్నారో దాని ద్వారా వీళ్ళ టాప్ లైన్ లోని 700 crores రెవెన్యూ పొటెన్షియల్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ వడోదరా మార్కెట్ లోకి కూడా న్యూ ప్రాజెక్ట్ ద్వారా ఏదైతే ఎంటర్ అవుతున్నారో ఈ ప్రాజెక్ట్ కి గనక మార్కెట్ లోని మంచి డిమాండ్ వచ్చింది అనుకోండి కస్టమర్స్ దగ్గర నుంచి, అది అరవింద్ స్మార్ట్ స్పేసెస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసేటువంటి కేపీఐ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళకి యూఏఈ కి చెందినటువంటి F+ గ్రూప్ యొక్క సబ్సిడరీ కంపెనీ అయిన FVE లైఫ్ కేర్ జనరల్ ట్రేడింగ్ LLC వాళ్ళ దగ్గర నుంచి సిగ్నిఫికెంట్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 600 మెగావాట్ రౌండ్ ద క్లాక్ గ్రీన్ పవర్ ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 1050 crores. నెక్స్ట్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వోల్ట్ యాంప్ ట్రాన్స్ఫార్మర్స్ వాళ్ళకి గుజరాత్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 149 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లోని వోల్ట్ యాంప్ ట్రాన్స్ఫార్మర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ స్పెషాలిటీ కెమికల్స్, అరోమా కెమికల్స్ లాంటివి మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి యశో ఇండస్ట్రీస్ వాళ్ళు గుజరాత్ లోని వాళ్ళ న్యూ R&D సెంటర్ అయితే ఈ రోజు ఇనాగ్రేట్ చేశారు. టోటల్ గా ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళ 100 crores క్యాపెక్స్ ప్లాన్ ఏదైతే ఉన్నదో దీనిలో భాగంగా 23 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ R&D సెంటర్ అయితే బిల్డ్ చేశామని, ఈ కొత్త R&D సెంటర్ రావడంతో వీళ్ళ ప్రొడక్ట్ డెవలప్మెంట్ క్యాపబిలిటీస్ ఫర్దర్ గా కూడా ఎన్హాన్స్ అవుతాయి. కాబట్టి డొమెస్టిక్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ లోని అక్రాస్ ఇండస్ట్రీస్ అండ్ కన్స్యూమర్ సెగ్మెంట్స్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటినైతే వీళ్ళు అడ్రస్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో న్యూ R&D సెంటర్ ని సెటప్ చేయడం ద్వారా వీళ్ళ బిజినెస్ ని ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది యశో ఇండస్ట్రీస్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ గ్రాన్యువల్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ గ్రాన్యువల్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి హైదరాబాద్ బొంతపల్లిలో ఉన్నటువంటి API మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి US FDA దగ్గర నుంచి వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ స్టేటస్ తోని ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ 2025 జూన్ లోని US FDA అయితే ఇన్స్పెక్షన్ కండక్ట్ చేసింది. దానిలో భాగంగా ఇప్పుడు వీళ్ళు ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అయితే రిసీవ్ చేసుకున్నారు. ఓవరాల్ గా దీనిలోని వీళ్ళకి వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ స్టేటస్ వచ్చింది. కాబట్టి ఇది వీళ్ళ రిలేటెడ్ గా పెద్దగా ప్రాబ్లం కాదు. అదే అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ స్టేటస్ వచ్చినట్లయితే అది ప్రాబ్లం అయి ఉండేది. సో ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ వచ్చేసింది కాబట్టి ఈ ఇన్స్పెక్షన్ అయితే సక్సెస్ఫుల్లీ క్లోజ్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ PSU కంపెనీ అయినటువంటి MSTC లిమిటెడ్ వాళ్ళకి కర్ణాటక గవర్నమెంట్ స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, ఈ స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు లిక్కర్ లైసెన్స్ రిలేటెడ్ గా ఈ ఆక్షన్ ని కండక్ట్ చేయడానికి MSTC అయితే వీళ్ళు అపాయింట్ చేయడం జరిగింది. సో MSTC వాళ్ళైతే కర్ణాటకలోని లిక్కర్ లైసెన్స్ రిలేటెడ్ గా ఈ ఆక్షన్ ని కండక్ట్ చేసి ఎవరైతే హైయెస్ట్ బిడ్డర్స్ వస్తారో వాళ్ళకైతే లైసెన్స్ ఇస్తారు. ఈ ఆక్షన్ ని కండక్ట్ చేయడం వల్ల వీళ్ళకి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే హైయెస్ట్ బిడ్ వాల్యూ ఏదైతే ఉంటుందో దానిపైన కమిషన్ అయితే వీళ్ళకి రాబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ ఆఫ్ ది లీడింగ్ 2-wheeler మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి హీరో మోటో కార్ప్ వాళ్ళు రీసెంట్ గా వీళ్ళ ఇంటర్నేషనల్ ఫుట్ ప్రింట్స్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. దీనిలో భాగంగా ఇప్పుడు ఫ్రాన్స్ మార్కెట్ లోకి కూడా వీళ్ళు ఎంటర్ అయినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యేందుకు గాను వీళ్ళు GD ఫ్రాన్స్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఫ్రాన్స్ మార్కెట్ లోని వీళ్ళకి చెందినటువంటి వేరియస్ మోడల్స్ అయితే సేల్ చేయబోతున్నారు. ఓవరాల్ గా ఇది వీళ్ళ 52nd ఇంటర్నేషనల్ మార్కెట్ అయితే అవబోతుంది. సో ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ ని కూడా వీళ్ళు ఇలా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి దీని ద్వారా వీళ్ళ ఎక్స్పోర్ట్ సేల్స్ కూడా బాగానే పెరిగేటువంటి అవకాశం ఉన్నది. సో ఇది లాంగ్ టర్మ్ లోని హీరో మోటో కార్ప్
కార్ప్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ సోలార్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి సోలార్ వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ వాళ్ళకి ఒక రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 802 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఇక్కడ కనబడుతున్నటువంటి ప్రాజెక్ట్ అయితే చేయాలి. అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 26-27 లోనైతే కంప్లీట్ చేయవలసి ఉన్నది. ఇంత చిన్న కంపెనీకి 800 crores వర్త్ కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పి అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనకి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ స్వాన్ డిఫెన్స్ వాళ్ళు డిఫెన్స్ పిఎస్యు కంపెనీ అయినటువంటి మ్యాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళతోని ఒక టీమింగ్ అగ్రిమెంట్ లోకి అయితే వీళ్ళు ఎంటర్ అయ్యారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి ఇండియన్ నేవీ కోసం ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాక్స్ అయితే బిల్డ్ చేయనున్నారు. యాక్చువల్లీ మ్యాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళకి షిప్ బిల్డింగ్ లోని చాలా మంచి ఎక్స్పర్టీస్ ఉన్నది కదా. ఈ ఎక్స్పర్టీస్ ని యూజ్ చేసుకోవడంతో పాటు స్వాన్ డిఫెన్స్ కు ఉన్నటువంటి క్యాపబిలిటీస్ ఈ రెండింటిని మిక్స్ చేసి ఇండియన్ నేవీకి అయితే వీళ్ళు సర్వీసెస్ ఆఫర్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ పార్ట్నర్షిప్ ఏదైతే ఉన్నదో ఇది బోత్ స్వాన్ డిఫెన్స్ అండ్ మ్యాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళకి అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి లుపిన్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా న్యూ జెర్సీలోని వీళ్ళు కొత్త కార్పొరేట్ ఆఫీస్ ని అయితే ఓపెన్ చేశారు. ఈ కార్పొరేట్ ఆఫీస్ నుంచి సేల్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, అదర్ యాక్టివిటీస్ అన్ని కూడా చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ న్యూ కార్పొరేట్ ఆఫీస్ ను ఓపెన్ చేయడం ద్వారా వీళ్ళ ఫుట్ ప్రింట్స్ అయితే గ్లోబల్లీ ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది లుపిన్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ బ్రాండ్ అయినటువంటి రెడ్ టేప్ వాళ్ళు ఉన్నారు కదా. ఈ రెడ్ టేప్ వాళ్ళు యాక్సెసరీస్ కేటగిరీలోని ఒక న్యూ ప్రొడక్ట్ ని లాంచ్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు. అదే సింపుల్. ప్రెసెంట్ మనం చూసాం అనుకోండి, సన్ గ్లాసెస్ రిలేటెడ్ గా డిమాండ్ అయితే బాగా పెరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా సన్ గ్లాసెస్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదా. సో ఈ డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళు సన్ గ్లాసెస్ ని కూడా లాంచ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఈ సన్ గ్లాసెస్ రెడ్ టేప్ కి చెందినటువంటి అన్ని రకాల స్టోర్స్ లోని అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఈవెన్ వీళ్ళు ఆన్లైన్ లో కూడా సెల్ చేస్తుంటారు కదా. సో ఓవరాల్ గా ఈ సన్ గ్లాసెస్ సేల్స్ కనుక బాగా పెరిగాయి అనుకోండి, అది రెడ్ టేప్ కి అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ మన ఇండియాలోని మ్యారిటైమ్ వీక్ అయితే జరుగుతుంది కదా. దీనిలో భాగంగా ఈ షిప్ బిల్డింగ్ కంపెనీస్ కావచ్చు, గ్లోబల్లీ ఉన్నటువంటి ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా ఇక్కడైతే పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు వెసల్స్ ని ఆపరేట్ చేసేటువంటి సీమాక్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు కదా. ఈ సీమాక్ లిమిటెడ్ వాళ్ళు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ వాళ్ళతో ఒక ఎంఓయూ అయితే సైన్ చేశారు. ఈ ఎంఓయూ లో భాగంగా వీళ్ళు ఆపరేట్ చేస్తున్నటువంటి బిజినెస్ లైన్ ఏదైతే ఉన్నదో దానిలోని అప్ టు 1000 crores వరకు ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా అయితే అనౌన్స్ చేశారు. సీమాక్ అనే కాదు, వేరియస్ కంపెనీస్ ఇక్కడైతే పార్టిసిపేట్ చేస్తున్నాయి కదా. ఓవరాల్ గా చూసుకుంటే గ్లోబల్లీ షిప్ బిల్డింగ్ రిలేటెడ్ గా అది ఆపర్చునిటీ అయితే బాగా పెరుగుతున్నది. ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు మన ఇండియన్ కంపెనీస్ ప్రయత్నిస్తున్నాయి. ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ కూడా దీనికైతే బాగానే సపోర్ట్ చేస్తున్నది. కాబట్టి ఓవరాల్ గా ఈ కంపెనీస్ కి ఫ్యూచర్ లో ఇది బాగానే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ పెప్సికో ఫ్రాంచైజ్ అనేటువంటి వరుణ్ బెవరేజెస్ వాళ్ళ నెంబర్స్ అయితే వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఈ నెంబర్స్ తో పాటు వీళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఆ అనౌన్స్మెంట్ కూడా మీరు తెలుసుకోవాలి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని ఇయర్ ఆన్ ఇయర్ లో జస్ట్ 2.3% గ్రోత్ డెలివరీ చేసినట్లయితే ఎబిటాలోని 0.3% డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ లో మాత్రం 18.5% గ్రోత్ డెలివరీ చేశారు. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నా కూడా వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అనౌన్స్మెంట్ అయితే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. వీళ్ళు ఆల్కహాలిక్ బెవరేజెస్ బిజినెస్ లోకి కూడా ఎంటర్ అవుతున్నట్టుగా అయితే అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా వీళ్ళు ఆఫ్రికన్ మార్కెట్స్ కోసం కార్ల్స్బర్గ్ బ్రివరీస్ వాళ్ళతోని ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ లోకి అయితే ఎంటర్ అవడం జరిగింది. దీంతో పాటుగా వీళ్ళు వైట్ పీక్ రిఫ్రిజరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీతో ఒక జాయింట్ వెంచర్ అయితే ఫామ్ చేస్తున్నారు. దీని ద్వారా వీళ్ళు బిసి కూలర్స్ అండ్ అదర్ రిఫ్రిజరేషన్ ఎక్విప్మెంట్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ వరుణ్ బెవరేజెస్ వాళ్ళు ఎప్పుడైతే ఆల్కహాలిక్ బిజినెస్ లో కూడా ఎంటర్ అవుతున్నారు, దట్టు మన ఇండియన్ మార్కెట్ లో కాదు, వీళ్ళు ఆఫ్రికన్ మార్కెట్స్ లోకి అయితే ఈ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారు. ఎందుకంటే ఇండియన్ మార్కెట్ లోకి వీళ్ళు ఎంటర్ అవ్వాలనుకుంటే దానికి సెపరేట్ కండిషన్స్ ఉంటాయి, సెపరేట్ రూల్స్ అవి కూడా వీళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే ఆఫ్రికన్ మార్కెట్స్ లోకి ఈ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నాం అని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే మార్కెట్ అయితే ఓవరాల్ గా దీన్ని పాజిటివ్ గా తీసుకుంది. దీనివల్ల ఈ రోజు సెషన్ లో మనకి వరుణ్ బెవరేజెస్ స్టాక్ లో అయితే అంత పాజిటివ్ మూమెంట్ అని చూసాం. నో ఈ బిజినెస్ లోకి అయితే వీళ్ళు ఎంటర్ అవుతున్నారు కదా. ఈ బిజినెస్ సెగ్మెంట్ ని ఏ విధంగా గ్రో చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ గో డిజిట్ వాళ్ళ నెంబర్స్ అయితే వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే ఇయర్ ఫస్ట్ హాఫ్ లోని వీళ్ళ గ్రాస్ రిటర్న్ ప్రీమియం లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఏఎం లో కూడా డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ లోని వీళ్ళ కంబైన్డ్ రేషియో 108.7 గా ఉంటే అది ఈ ఫస్ట్ హాఫ్ లోని 110 కి అయితే పెరిగింది. ఈ కంబైన్డ్ రేషియో అనేది యాక్చువల్లీ 100% కన్నా ఎంత బిలో ఉంటే అంత ఇన్సూరెన్స్ కంపెనీస్ కి బెనిఫిట్. ఎందుకంటే వీళ్ళకి వచ్చేటువంటి క్లెయిమ్స్ కావచ్చు, వీళ్ళ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇవన్నీ తీసాక ఏదైతే అమౌంట్ మిగులుతుందో అదే ఇన్సూరెన్స్ కంపెనీస్ కి వచ్చేటువంటి ప్రాఫిట్. సో వీళ్ళ కంబైన్డ్ రేషియో ఎప్పుడు కూడా
కూడా 100% కన్నా బిలోలో ఉండాలి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని గో డిజిట్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ క్యాంప్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 3.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 6.4% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఆపరేటింగ్ ఎబిటాలోను ప్యాట్ లోను సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన ఇయర్ ఆన్ ఇయర్ లో మనం కంపేర్ చేసే వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటాలో 1.9% డ్రాప్ కనపడుతున్నట్లయితే ప్యాట్ లోని 6.1% డ్రాప్ కనిపిస్తుంది. సో ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ బాటమ్ లైన్ కొంత ఇంపాక్ట్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో క్యాంప్ స్టాక్ లో అయితే మనం ప్రెజర్ చూసాం. అండ్ ఈ క్యాంప్స్ వాళ్ళు రిజల్ట్స్ తో పాటు 14 రూపీస్ పర్ షేర్ ఇన్టైమ్ డివిడెండ్ ని అనౌన్స్ చేశారు. కమింగ్ టు దర్ ఏఎం ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళు ఏఎం లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎంఎఫ్ రెవెన్యూ లోని సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళు 4.7% గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ఇయర్ ఆన్ ఇయర్ లో మాత్రం జస్ట్ 1.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ లాజిస్టిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి బ్లూ డాట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 62.84 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 48.83 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 81.38 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో బ్లూ డాట్ స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంట్ కనపడింది. నెక్స్ట్ సోలార్ పీవీ మోడల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ రెవెన్యూస్ లో 20.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలోని 47.4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 71% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో జస్ట్ 0.9% గ్రోత్ కనపడుతున్నా కూడా ఆపరేటింగ్ ఎబిటాలో అయితే 2.3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 14.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ అలాగే ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ సెల్ ప్రాజెక్ట్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా డీటెయిల్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. 4.8 గిగావాట్ నుంచి 7 గిగావాట్ కి అయితే వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నారు. అండ్ ఈ సెప్టెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 1,32,496 million రూపీస్ వరకు ఆర్డర్ బుక్ ఉన్నది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ రైమండ్స్ లైఫ్ స్టైల్ వాళ్ళ నెంబర్స్ అయితే వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసి ఈ క్వార్టర్ వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో 8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 7% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ నెట్ ప్రాఫిట్ లో మాత్రం 22% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేసిన వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 20 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 79 crores ప్యాట్ అయితే జనరేట్ చేశారు. ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో కొంతవరకు వీళ్ళ బాటమ్ లైన్ ఇంపాక్ట్ అయినా కూడా సీక్వెన్షియల్ బేసిస్ లో అయితే వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ బ్రాండెడ్ టెక్స్టైల్ రెవెన్యూస్ లోను బ్రాండెడ్ యాప్రెల్ రెవెన్యూస్ లోను గార్మెంటింగ్ రెవెన్యూస్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ హై వాల్యూ కాటన్ షర్టింగ్ ఇన్కమ్ లో మాత్రం 7% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని రైమండ్ లైఫ్ స్టైల్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. సీక్వెన్షియల్ బేసిస్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇదే గ్రోత్ మూమెంటం ని కంటిన్యూ చేయగలిసినట్లయితే ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ అపార్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 23% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 24% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 30% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 12% గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్యాట్ లో మాత్రం 4.2% డ్రాప్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో జూన్ క్వార్టర్ తో సెప్టెంబర్ క్వార్టర్ బాటమ్ లైన్ కంపేర్ చేసిన ఆ ముందు ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా సిమిలర్ గా సేమ్ క్వార్టర్స్ మనం కంపేర్ చేసినా కూడా వీళ్ళ బాటమ్ లైన్ లో ఇంపాక్ట్ కనిపిస్తుంది. మైట్ బి సీజనల్ ఇంపాక్ట్ ఏమైనా ఉండుండొచ్చు. సో అదే సినారియో ఈసారి కూడా కనపడుతున్నది. కాబట్టి మనం సీక్వెన్షియల్ బేసిస్ పక్కన పెట్టేస్తే ఇయర్ ఆన్ ఇయర్ లో మాత్రం వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్ మెయిన్లీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ కండక్టర్ డివిజన్ రెవెన్యూస్ లోను ఎబిటాలోను మంచి గ్రోత్ అయితే డెలివర్ చేశారు. బట్ వీళ్ళ స్పెషాలిటీ ఆయిల్ అండ్ లూబ్రికెంట్ డివిజన్ నెంబర్స్ లో మాత్రం పెద్దగా గ్రోత్ డెలివర్ చేయలేదు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఎన్ఎండిసి వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 29% పైనే గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 43% పైనే గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 40.73% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం కంపేర్ చేసాం అనుకుంటే వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనిపిస్తుంది కదా. యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కావచ్చు, ఆ ముందు ఫైనాన్షియల్ ఇయర్ లో కావచ్చు, జూన్ క్వార్టర్ నెంబర్స్ సెప్టెంబర్ క్వార్టర్ కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లో క్లియర్ గా డ్రాప్ కనిపిస్తుంది. సో వీళ్ళ పైన సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మనం సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ ని కంపేర్ చేసి చూడకూడదు. బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్
కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. దీంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ రాడికో ఖైతాన్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 29% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ ప్రాఫిట్ లోని 69% పైన గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 4.8% డ్రాప్ కనిపిస్తుంది. కానీ వీళ్ళ ఎక్స్పెన్సెస్ ఈ క్వార్టర్ లో కొంత తగ్గడంతో మనకి బాటమ్ లైన్ లోని డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ టోటల్ వాల్యూమ్స్ లో 37.8% గ్రోత్ డెలివర్ చేశారు. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ వాల్యూమ్స్ లో 3.9% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం కొంత వీళ్ళ నంబర్స్ ఇంపాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ సిగరెట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి విఎస్టీ ఇండస్ట్రీస్ వాళ్ళ నంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 2% డ్రాప్ కనిపిస్తున్నా ఎబిటాలోను ప్యాట్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ఆపరేటింగ్ ఎబిటాలోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 5.49% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో కొంత వీళ్ళ మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ బిహెచ్ఎల్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 106 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 455 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 374 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గెస్. అండ్ ఈ రోజు డైలీ మనిషి క్లోజ్ చేసే ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ ఒక 40 minutes పాటు షోల్డర్ వర్కౌట్స్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ ఈ రోజు డైలీ మనిషిలో షేర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.